నాంపల్లి అగ్ని ప్రమాదంలో 2 మృతదేహాల్ని గుర్తించారు ఇప్పటి వరకు. మహిళతో పాటు మరో మృతదేహాన్ని కూడా బయటకు తీసింది రెస్క్యూ టీం. 2 మృతదేహాల్ని అంబులెన్స్ లో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. చనిపోయిన వారిలో ఒక మహిళ సెక్యూరిటీ సిబ్బంది బేబీగా గుర్తించారు. నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ సెల్లార్ లో ఇంకా రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. 200 మంది సిబ్బందితో ఆ రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. భవనం ముందు నుంచి ఒక రంధ్రం చేసి రెస్క్యూ టీం సెల్లార్ లోకి చేరుకుంది. మిగతా 3 కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. మా ప్రతినిధి ప్రణీత అక్కడి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం ఏం చెప్తోంది? లోపల ఏ విధంగా ఉంది? అసలు బ్రతికి ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సో ప్రజెంట్ 5 మృతదేహాలను ఇప్పటికే గుర్తించారు. మరొక 3 మృతదేహాలను పోలీసులు ఇప్పటికే తరలించారు. 2 మృతదేహాలను మాత్రం ఇంకా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. సో ఈ 3 మృతదేహాల్లో 60 ఇయర్స్ వృద్ధురాలతో పాటు మరొక ఇద్దరు, ఒక ఇంతియాజ్ మృతదేహంతో పాటు మరొక చిన్నారి మృతదేహాన్ని ఐడెంటిఫై చేశారు. సో రిమైనింగ్ మరో 2 మృతదేహాలను మాత్రం ఇప్పటికే పోలీసులు ఆ 2 మృతదేహాలను కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కంప్లీట్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా సెల్లార్లో స్టాక్ ఏర్పాటు చేయడం, సో ఆ సెల్లార్లో ఉన్నటువంటి స్టాక్ వద్ద ఒకసారిగా ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ సంభవించడంతోనే ఒకసారిగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ ప్రమాదంలో మొత్తం 5 మృతి చెందినట్టు అధికారికంగా అయితే అధికారులు నిర్ధారించారు. సో 5 మృతదేహాలను గుర్తించారు. 3 మృతదేహాలను తరలించారు. మరొక 2 మృతదేహాల కోసం ఫైర్ సిబ్బంది సెల్లార్ లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. సో వెలికి తీసినటువంటి మృతదేహాలను ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. సో అక్కడ పోస్ట్మార్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని కూడా అప్పగించనున్నారు. సో దాదాపు 21 అవర్స్ తర్వాత మొత్తం లోపలికి అయితే ఫైర్ సిబ్బంది వెళ్ళగలిగారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల అంతా కూడా స్మోక్ అండ్ కొంత ఫ్లేమ్స్ ఉన్నప్పటికీ ఫైర్ సిబ్బంది రిస్క్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని పెట్టుకొని సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్స్ ధరించి లోపలికి అయితే వెళ్ళారు. సో మొత్తం 5 మెంబర్స్కి సంబంధించిన బాడీస్ అయితే లోపల ఐడెంటిఫై అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ ఎవరైనా అందులో ఉన్నారా అనేటువంటి దానికి సంబంధించి కూడా అక్కడ ఫైర్ అధికారులు ఇంకా చూస్తున్నారు, లోపల ఇంకెవరైనా ఉన్నారనేటువంటి దానికి సంబంధించి. సో దాదాపు ఈ బిల్డింగ్కి సంబంధించి మొత్తం సరౌండింగ్స్లో ఏర్పాటు చేసేటువంటి పక్కన రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఒక లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హోల్ ద్వారా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళగలిగారు. సో దాని ద్వారానే ఇప్పుడు మొత్తం అందరి బాడీస్ని అయితే ఐడెంటిఫై చేశారు. సో మరొక 2కి సంబంధించినటువంటి బాడీస్ని కూడా వీలైనంత త్వరగా బయటికి తీస్తామంటూ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అధికారులు చెప్పినటువంటి వర్షాన్ని చూస్తున్నాము. అండ్ సేమ్ టైం మొత్తం ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి కండిషన్ పైన కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాదాపు 20 అవర్స్ పాటు కూడా ప్రమాదం సంభవించింది. ఆ వేడి తీవ్రతకు కావచ్చు, మొత్తం ఆ ఫ్లేమ్స్ అన్నీ కూడా నిన్నటి నుండి దాదాపు నిన్న ఆఫ్టర్నూన్ 1 o'clock నుండి స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ సెల్లార్లో ఫ్లేమ్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి బిల్డింగ్కి సంబంధించినటువంటి డిమాలిషన్ అంశం పైన కూడా అధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. కాసేపట్లోనే జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం ఇక్కడికి రాబోతుంది. సో ఇంజనీరింగ్ టీం వచ్చి మొత్తం బిల్డింగ్ని పరిశీలించిన తర్వాత ఫర్దర్గా దానిపైన ఒక డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫైర్ సిబ్బంది దాదాపు ఇన్ని గంటల పాటు కష్టపడిన తర్వాత ఎట్టకేలకి ఆ బాడీస్ ఎక్కడైతే ఈ 5 పడి ఉన్నారో సో 5 ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళగలిగారు. సో వారికి సంబంధించినటువంటి విజువల్స్ని ఐడెంటిఫై చేసేందుకు కూడా ఫైర్ సిబ్బందికి చాలా సమయం పట్టింది. బికాస్ ఆఫ్ లోపల ఉన్నటువంటి స్మోక్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, సో వాటన్నిటినీ కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఫైర్ సిబ్బంది అయితే లోపలికి వెళ్ళగలిగారు. దాదాపు 21 అవర్స్ స్ట్రగుల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్, ఒకవైపు ఫైర్ సిబ్బంది అండ్ ఇంకోవైపు డిజాస్టర్ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా కష్టపడితేనే ఈరోజు ఈ లోపల ఉన్నటువంటి 5 మెంబర్స్ని కూడా బయటికి తీసుకురాగలిగారు. సో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి కండిషన్ అందరూ కూడా ఆల్మోస్ట్ చనిపోయినట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే మరి కాసేపట్లోనే ఫైర్ డిపార్ట్మెంట్ నుండి అధికారులు ప్రకటించబోతున్నారు. సో బయటికి తీసినటువంటి మృతదేహాలను మాత్రం ఇక్కడ నుండి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.
రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఒక్కసారి మనం అక్కడి నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఈ నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5గురు కూడా మృత్యువాత పడ్డారు. నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అప్పుడు సెల్లార్లో 5గురు చిక్కుకుపోయారు. అందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే వారి కోసం ఇప్పటి వరకు రెస్క్యూ టీం గాలిస్తూనే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయింది. అయితే ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి రెస్క్యూ కొనసాగుతోంది. మరణించిన వారిలో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూడొచ్చు. అఖిల్, ప్రణీత్, ఆ 2 చిన్నపిల్లలు, అలాగే వారిని రక్షించడానికి లోపలికి వెళ్లిన ఇంతియాజ్ కూడా ఆ మంటల్లో చిక్కుకుని చనిపోయారు. అలాగే హబీబ్ సెల్లార్లో చిక్కుకుపోయాడు, ఇతను కూడా. అలాగే వీళ్ళ 4గురితో పాటు వాచ్మెన్ బేబీ కూడా లోపల ఉండిపోయారు. వాచ్మెన్ బేబీ కూడా, వీళ్ళ 5గురు కూడా మృత్యువాత పడ్డారు. కొద్దిసేపటి క్రితం వాటి మృతదేహాలను అక్కడి నుంచి బయటకు తీసి అతి కష్టం మీద నిన్న ఈవినింగ్ మంటలన్నీ అదుపులోకి వచ్చాయి. అప్పటి నుంచి కూడా లోపలికి వెళ్ళడానికి అక్కడ రెస్క్యూ బృందం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం కూడా మనం చూసాం, పెద్ద పెద్ద రంధ్రాలు చేసి ఆ రంధ్రం ద్వారా లోపలున్న పొగని మొత్తం బయటకు వచ్చేలా చేసి ఆ తర్వాత రెస్క్యూ టీం లోపలికి వెళ్ళగలిగారు. అప్పటికి కూడా ఆ ప్రాంతం అంతా విపరీతమైన వేడి, అక్కడికి అసలు అడుగు పెట్టలేని సిచ్యువేషన్ ఉంది. ఇన్ని గంటల తర్వాత కూడా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద అగ్ని ప్రమాదం అని. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ హుటాహుటిన బయటకు వచ్చేసినప్పటికీ ఆ సెల్లార్లో ఉండిపోయిన వాళ్ళు మాత్రం అగ్ని కీలల్లోనే ఉండిపోయి ఆ పొగకు ఊపిరాడక చనిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి కూడా లోపల చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థించారు అందరూ. కానీ దురదృష్టవశాత్తు 5గురు మృతదేహాలు బయటకొచ్చాయి.